వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో సో ఏపీలో తాజా పరిస్థితి ఏ విధంగా ఉంది, ముఖ్యంగా గన్నవరంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, సో హైదరాబాద్ నుంచి ఇప్పుడు విజయవాడకి వంశీని తరలిస్తున్న నేపథ్యంలో సో అక్కడ భద్రతను కూడా పోలీసులు ఏపీలో కట్టుదిట్టం చేసినట్టుగా తెలుస్తోంది. సో గన్నవరంలో కూడా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసినట్టుగా తెలుస్తోంది. సో ఎటువంటి అల్లర్లు జరగకుండా కూడా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సో వంశీ అక్కడికి వెళ్ళిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పోలీసులు ఏం చేయబోతున్నారు అనేది మనకి తెలియజేయడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అలాగే మా కరెస్పాండెంట్స్ సత్య అండ్ లీలా కూడా మనకి అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం రామారావు గారి దగ్గర రామారావు చెప్పండి, అసలు ఇప్పుడు తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? వంశీని ఇప్పుడు అరెస్ట్ చేశారు, ఆల్రెడీ తీసుకొస్తూ ఉన్నారు, ఆన్ ది వేలో ఉన్నారు. సో 3 కల్లా అరౌండ్ అట్లా విజయవాడ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. సో తర్వాత స్టెప్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? శ్రీనివాస్, వల్లభనేని వంశీని ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్లో అరెస్ట్ చేసిన విజయవాడ పోలీస్ టీము ఆయన్ని ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ తీసుకొస్తుంది. కొద్దిసేపటి క్రితం ఆయన పంతంగి టోల్ ప్లాజాని ఆ కాన్వాయ్ దాటింది. అయితే రిమాండ్ రిపోర్ట్ తయారు చేసేందుకు సమయం ఉండటంతో ఆయన్ను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే వేరే ప్రాంతంలో కానీ ఆపి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. నేరుగా విజయవాడలో కోర్టుకు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలకమైన అంశాలన్నీ కూడా పోలీసులు ఇప్పుడిప్పుడే చెప్తూ ఉన్నారు. ప్రధానంగా 2023 ఫిబ్రవరి 20వ తేదీన ఈ దొంతు చిన్న అని చెప్పి ఒక బీసీకి నేత, అతను పైగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేత, అతను అప్పట్లో నారా లోకేష్ యువగళం పాదయాత్ర జరుగుతుంది, శ్రీకాళహస్తిలో లోకేష్ విడిది చేసిన సమయంలో అదే రోజు గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ ప్రెస్ మీట్ పెట్టి ఇది గన్నవరం నా అడ్డా, ఇక్కడికి ఎవడొస్తాడో చూస్తాను అని చెప్పి బెదిరించారు. దీంతో చిన్న అక్కడ ప్రెస్ మీట్ పెట్టి దొంతు చిన్న ప్రెస్ మీట్ పెట్టి దీన్ని రిటాలియేట్ చేయడంతో పాటు గన్నవరం ప్రధాన వీధులు కొండగా నారా లోకేష్ నడుస్తాడు, నువ్వేం చేస్తావో చేస్తావు, మేము చూస్తాం అని చెప్పి ప్రతి సవాల్ చేశారు. దీంతో వల్లభనేని వంశీ అనుచరులు దొంతు చిన్న ఇంటి మీదకు వెళ్ళి ఇంటి మీద రాళ్లు వేసి దాడి చేశారు. ఇదే సమయంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి నేరుగా అక్కడికి వెళ్ళి నువ్వు మా కార్యకర్తల మీద మీరు ఎలా దాడి చేస్తే పోలీసులు ఎలా ఊరుకున్నారు అని చెప్పి నిలదీశారు. నిలదీసిన సమయంలో ఇదే సమయంలో పట్టాభి అక్కడికి వచ్చాడని తెలుసుకొని వెంటనే వంశీ వర్గం అప్రమత్తమై తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం, విధ్వంసానికి పూనుకోవటం, రికార్డులు దగ్ధం చేయటం ఇవన్నీ కూడా చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేయటమే కాకుండా పట్టాభి కారుపై మీద కూడా దాడి చేసి అతని కారుని కూడా ధ్వంసం చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ అక్కడ గన్నవరం కార్యాలయంలో ఉండే ముసునూరు సత్యవర్ధన్ ఫిర్యాదు చేశారు. తాను ఎస్సీనని తను బెదిరించడమే కాకుండా కులం పేరుతో దూషించారని, అదేవిధంగా పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై పోలీసులు స్పందించకుండా వంశీ అనుచరులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కులం పేరుతో సీఐని దూషించారని చెప్పి వంశీ అనుచరులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభిని అదే రోజు అరెస్ట్ చేసి అక్కడి నుంచి నేరుగా ఉంగుటూరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి రాత్రిపూట, అప్పుడు కృష్ణా ఎస్పీగా జాషువా ఉన్నారు, రాత్రిపూట తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి పట్టాభి మీద ఆ రోజు నైట్ 3rd డిగ్రీ ప్రయోగించారు. ఇదే అంశాన్ని పట్టాభి మ్యాజిస్ట్రేట్ ముందు కూడా చెప్పారు. ఆ తర్వాత ఒకవేళ మీరు ఏదైనా పోలీసులు తమను హింసించారు అని చెప్తే మీ మీద కేసులు పెడతాం, మిమ్మల్ని వదిలిపెట్టామని చెప్పి కొంతమందిని పట్టాభితో పాటు పార్టీకి సంబంధించిన మరికొంతమందిని కూడా బెదిరించారు. పైగా పట్టాభిపై ఆ రోజు 307 అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టారు. ఇంత గొడవ జరిగిన తర్వాత ఈ కేసులో వీళ్ళందరిపై కూడా ఫిర్యాదు చేసినప్పటికీ, అంటే పార్టీకి సంబంధించిన కార్యాలయాన్ని దగ్ధం చేయటం, ధ్వంసం చేసిన కేసులో అతని 307 పెట్టిన కేసులో ఫిర్యాదు చేసినప్పటికీ ఆ కేసును పట్టించుకోకుండా పోలీసులు కేవలం పట్టాభిపై ఏదైతే ఫిర్యాదు చేశారో 307 ఆ కేసులో అతను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వం నేటి వరకు కూడా, అంటే 2024 మే వరకు కూడా ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై ధ్వంసం చేసిన కేసులు ఎవరిని అరెస్ట్ చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని కూడా అరెస్ట్ చేయడం ప్రారంభించారు. ఈ అరెస్ట్ నేపథ్యంలోనే ప్రస్తుతం దాదాపుగా 24 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో వల్లభనేని వంశీని కూడా చేర్చడంతో వల్లభనేని వంశీ ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలని కోర్టుకు వెళ్ళారు. కోర్టు కోయర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దు, తుది విచారణ అయ్యే వరకు అని చెప్పింది. కానీ ఈలోపే ఈ కేసులో ఇంకో ట్విస్ట్ జరిగింది. ఎవరైతే ఆ రోజు పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి అదేవిధంగా రికార్డులు దగ్ధం చేయటమే కాకుండా పార్టీకి సంబంధించిన నేతలపై దాడులు చేసి పట్టాభిపై దాడి చేసి పట్టాభి వాహనాన్ని ధ్వంసం చేశారని చెప్పి ఫిర్యాదు చేశారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం DTP ఆపరేటర్ సత్యవర్ధన్ ఉన్నాడో ఆ సత్యవర్ధన్ని
వంశీ మనుషులు ట్యాకిల్ చేసి అతనితో ఫిర్యాదును ఉపసంహరింపజేశారు. 2 రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించి కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్ వేస్తే దానిపై విచారణ జరుగుతున్న సమయంలోనే సత్యవర్ధన్ని వంశీ అనుచరులు ఇద్దరు నేరుగా తీసుకువచ్చి కోర్టులో ఈ విచారణ జరుగుతున్న సమయంలోనే న్యాయమూర్తి వద్దకు తీసుకువెళ్ళి నేను ఈ కేసు విత్డ్రా చేసుకుంటున్నాను, ఆ రోజు తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు పోలీసులు బెదిరించడం వల్లే నేను ఈ ఫిర్యాదు చేశాను, నన్ను కులం పేరుతో ఎవరూ దూషించలేదు, ఈ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి కూడా అతన్ని సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అతను ఆ స్టేట్మెంట్ ఇవ్వటమే కాకుండా న్యాయమూర్తికి 2 రోజుల క్రితం వాలంటరీగా అతను ఒక వీడియో కూడా చేసి ఇచ్చారు. దీంతో న్యాయమూర్తి సహజంగానే అలా కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఎవరైనా వచ్చి తనకు ప్రాణభయం ఉంది అని చెప్తే సహజంగా ఏ కోర్టులో న్యాయమూర్తి అయినా కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయటమే కాకుండా దాన్ని ఫైల్లోకి తీసుకొని బెంచ్ మీదకి తీసుకొని ఈ కేసుకు సంబంధించి ఉత్తరోత్తర జరిగే విచారణ మీద స్టేట్మెంట్ ప్రభావం ఎలా ఉందనేది పరిశీలించడం సహజంగా కోర్టుల్లో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ న్యాయమూర్తి కూడా అలాగే దాన్ని పరిగణలోకి తీసుకున్నారు. అయితే ఈ వ్యవహారం అంతా కూడా తెలుగుదేశం వర్గాల్లో తీవ్రమైన అసంతృప్తి రేపింది. పైగా కూటమి ప్రభుత్వం 164 సీట్లు గెలుచుకొని తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తే వైసీపీకి సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే మేనేజ్ చేసి ఫిర్యాదుదారుడిని ఫిర్యాదు ఉపసంహరించుకునేలాగా చేయటం ఏమిటని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. చివరికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కూడా ప్రభుత్వంపై విరుచుకుపడింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో అసలు ఏం జరిగిందనేది కూడా ప్రభుత్వం ఆరాధీసింది. దీంతో అసలు విషయం ఆరాధిస్తే సత్యవర్ధన్ని వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి అతన్ని బెదిరించి ఆ ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేశారని చెప్పి పోలీసుల విచారణలో తేలింది. రామవరప్పాడుకు సంబంధించిన పల్లెంవారి వీధిలో ఉండే సత్యవర్ధన్ తల్లి ఆమె తన కుమారుని కిడ్నాప్ చేశారని బెదిరించారని ఆ తర్వాతనే ఫిర్యాదు ఉపసంహరించుకున్నారని చెప్పి పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడంతో గత రాత్రి 11:30 గంటల ప్రాంతంలో వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులు మరో 5గురిపై కిడ్నాప్, అదేవిధంగా బెదిరింపులు, హత్యాయత్నం ఇటువంటి కేసులన్నీ కూడా నమోదయ్యాయి. పైగా విచారణ ఉన్న కేసులో ఫిర్యాదుదారుడిని ప్రభావితం చేసి బెదిరించడం అనేది భారత న్యాయ సంహిత అని కొత్త చట్టం క్రింద తీవ్రమైన నేరం. ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్. అందువలన అతన్ని అరెస్ట్ చేశారు. ఈరోజు తెల్లవారుజామున అరెస్ట్ చేయడానికి వెళ్ళిన సమయంలో కూడా పెద్ద డ్రామా చోటు చేసుకుంది. పోలీసులు వెళ్ళి విజయవాడ డీసీపీ గున్నం రామకృష్ణతో పాటు పోలీస్ టీం అక్కడికి వెళ్ళిన సమయంలో హైదరాబాద్లో మై హోమ్ భూజా అపార్ట్మెంట్లో ఉండే 18th ఫ్లోర్లో ఉండే వల్లభనేని వంశీ నేను ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి బ్లూ మీడియాతో పాటు కొంతమంది వైసీపీ నేతలకు కూడా ఫోన్లు చేశారని చెప్పి పోలీసులకు సమాచారం అందటంతో విజయవాడ సిపి రాజశేఖర్ బాబు సీరియస్ అయ్యారు. బ్లూ మీడియా వచ్చిన తర్వాతనే అతను బయటకు వచ్చాడు అని కూడా చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆ రోజు కొమ్మారెడ్డి పట్టాభి ఎవరైతే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఉన్నాడో అక్కడ పార్టీ కార్యకర్తల్ని అదేవిధంగా బీసీకి సంబంధించిన దొంతు చిన్నాన్ని రక్షించేందుకు వెళ్తే రివర్సులో అతనిపై దాడి చేసి పట్టాభిపై దాడి చేసి అతని వాహనాన్ని ధ్వంసం చేసి పార్టీ కార్యాలయాన్ని దగ్ధం చేసి రికార్డుల్ని దగ్ధం చేసిన కేసు ఇది. ఈ కేసు అప్పటి నుంచి కూడా సాగుతూనే ఉంది. ఈ రోజు ఈ కేసుకు సంబంధించి కొంతమంది ఏదైతే పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారో ఆ కేసులో విజయవాడ కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా ఈ రోజు జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ జడ్జిమెంట్ ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.